ஜெய் ஸ்ரீகிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே శరణం. 16వ పాశురంలోకి ప్రవేశించాం. అసలు ఇప్పటి వరకు పేరుకి తిరుప్పావై వ్రతం సగం అయిపోయిందనే కానీ అసలు వ్రతం ఏంటనేది ఇంతవరకు అర్థం కాకుండా ఉంది. గమనించారా? అంటే వ్రతంలో ప్రధాన భాగం అందరినీ కలుపుకోవటం కదా. 15 పాసురాల దాకా అందరినీ కలుపుకోవటమే, మరొకటి లేదు. నాయగనాయ్ అందరు గోపికల్ని లేపుకొని నిద్ర తమతో కలుపుకొని నందుడి భవనాన్ని చేరారు. కృష్ణుడి భవనం అనడంలే, చూడండి, నందుడి భవనం అది ఇష్టమంట. అలా పలకటం ఇష్టమంట. ఎవరికి? కృష్ణుడికి. ఇది మా ఇల్లు ఇష్టం లేదు, కృష్ణ మా నాన్నగారి ఇల్లు ఇష్టమంట. అది మనం నేర్చుకోవాలి. పాశ్రాన్ని సేవిద్దాం. నాయగనాయ్ నింద్ర నంద గోపనుడయ కోయిల్ కాపానే கோடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயரு சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழ பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீநேசநிலை கதவம் నీకు ఏలోరెంబావాయ్. ఈ సృష్టి మొత్తాన్ని కాపాడేది కృష్ణుడైతే, కృష్ణుణ్ణి కాపాడేది నందగోపుడైతే, నందుడిని కాపాడేది ఈ ఇల్లైతే, ఈ భవనమైతే, ఈ భవనాన్ని కాపాడేది మీరే కదా ఓ ద్వారపాలకులారా. అసలు ఏం చూడండి ఎలా మాట్లాడుతున్నారు. మనకు ఒక పని అవ్వాలంటే ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవంగా ఉండాలి, ఎలాగ అడ్రస్ చేయాలి అనేది నేర్పిస్తుంది ఇక్కడ. కోడి తోన్రుం తోరణ వాసల్ కాపానే, ఒక పెద్ద మంచి ధ్వజం ఉందంట ఇక్కడ, జెండా ఎగురుతుందంట ఈ భవనం. అన్నింటినీ కాపాడుతున్నారు. ఎంత గొప్ప వాళ్ళయ్యా మీరు కదా. నిజమే కదా. ఈ విశ్వాన్ని కాపాడేది కృష్ణుడైతే, కృష్ణుణ్ణి కాపాడేది నందుడైతే, నందుణ్ణి కాపాడేది ఈ భవనమైతే, ఈ భవనాన్ని కాపాడేది మీరు. అంత గొప్ప బాధ్యత ఉన్న మీరు మణికదవం తాల్తిరవాయ్, మణులతో కూడినటువంటి ఆ తలుపు గడి తెరవవయ్యా అంటున్నారు. అమ్మో ఎన్ని ఆపదలు వస్తున్నాయో కన్నయ్యకి, మేము తెరవం అనంటే ఆయరు సిరుమియరో ముక్కు అంటే అయ్యో కుడి ఎడమలు తెలియని చిన్న పిల్లలమయ్యా మేము అంటున్నారు. అరై పరై మాయన్ మణివண்ணన్ నిన్నలే వాయ్ నేరన్నాన్ అంటే మాకు నిన్ననే ఇస్తాను పర అనే వాయిద్యాన్ని అన్నాడు కృష్ణుడు. అందుకని మేము తూయోమాయ్ వందోం తుయిలెజ పాడువాన్, మేము పరిశుద్ధులమై వచ్చాం. ఎటువంటి కపటం తెలియదు మాకు, మేలుకొలుపులు పాడటానికి వచ్చాం. అంతకు మించి మాకు ఏమీ ప్రయోజనం లేదు. ఆయన నిద్రపోతుంటే చూద్దామని ఇష్టం, మేలుకొలుపులు పాడాలని ఇష్టం. ఆయన అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తుంటే విశ్వరూప సందర్శనం అంటాం కదా మనం ఆలయాల్లో, అది ఇష్టం. అంతే తప్ప లేచి నడుస్తుంటే ఇష్టం, నా నడక చూస్తుంటే ఇష్టం, సింహాసనం పైన కూర్చుంటే ఇష్టం. మనకి ఇష్టమైన వాళ్ళు అంతే కదండి, ఏ పని చేస్తున్నా కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన పిల్లలు ఎంత చెత్తగా ఉన్నా ఎంతో బాగా నచ్చుతుంది మనకు. అబ్బో మా అబ్బాయి, అబ్బో మా అబ్బాయి, అబ్బో మా అమ్మాయి అంటుంటాం. అక్కడ ఏం లేదు, పెద్ద సీన్ ఏం లేదు, కానీ అలా నచ్చుతుంది ఎందుకంటే మనకి ఇష్టం ఉంది కాబట్టి కదా. తుయిలెజ పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా, మాటి మాటికి లేదు కాదు అని అనకు అమ్మా. నీనేసెనిలై కదవం నీకు
దగ్గరగా చేర్చి ఉన్నటువంటి తలుపులను తెరువు స్వామి, ఏలో రెంబావాయ్ అని అంటూ పాడుతూ లోపల ఉండేటటువంటి ఆ స్వామిని సేవించటానికే మేము వచ్చాము అని చెప్తున్నారు. ఇవాల్టిది ఆచార్య ప్రధానమైనటువంటి పాసురము అని అంటారు. ఆచార్య ప్రధానం కాబట్టి, అంటే ఆచార్యుల గురువు యొక్క ప్రసన్నతతోటే భగవద్ జ్ఞానం మనకు లభిస్తుంది, భగవద్ దర్శనం మనకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ద్వారపాలకులే ఆచార్య స్థానం. అంటే వీరు అనుమతిస్తేనే లోపలికి వెళ్ళడానికి కుదురుతుంది. నందుడే నాయకుడు అని చెప్తున్నాడు. అలా అంటేనే కృష్ణుడికి ఇష్టం అన్నమాట కదా. ఇలాగా మనం కూడా వినయం, శ్రద్ధ, కమిట్మెంట్ నిత్య జీవితంలో ఏ పని చేస్తున్నా కూడా ఉండాలి అని మనకి ఇవాల్టి పాశ్రం బోధిస్తుంది అంతరార్థంగా. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం.